హాయ్ అండి, మేమైతే ఈరోజు ఊరు స్టార్ట్ అయ్యామండి శ్రీకాకుళం. ఇంకా స్టార్ట్ అవ్వడమే నేను 4 o'clock లేసానండి. ఎందుకంటే మాకు 5:30కి ట్రైను. సో అలా అని చెప్పేసి 4:30కి నేనే లేచి స్నానం చేసి పిల్లలకి ఇంక లేపుదామని చూస్తే మంచి స్లీప్లో ఉన్నారండి. మా వారైతే లేచి స్నానంకి వెళ్ళారు. ఇంకా అలా స్నానం చేస్తూ ఉంటే చూడండి బయట ఎంత చీకటిగా ఉందో. ఇంకా నాకు రెడీ అయిపోదాము, పిల్లల తర్వాత రెడీ చేయొచ్చు అని గబగబో నేను మాత్రం రెడీ అయిపోయానండి. ఇంకా టైం అయిపోతుంది, భయం వేస్తుంది. మళ్ళీ మిస్ అయ్యామంటే బస్కి వెళ్ళాలి, ఎండకు వస్తామని చెప్పేసి ఇంకా మేము రెడీ అయిపోతున్నాము. ఇంకా గబరగా రెడీ అవుతూ పిల్లల్ని లేపేసారంటే పిల్లలు లేపేసి ఇంక వాళ్ళకైతే స్నానం చేయించలేదు. ఎందుకంటే వాళ్ళకి స్నానం చేపిస్తే ఇంకా లేట్ అయిపోద్ది. అలాగని చెప్పేసి ఇంక ఇక్కడ మా అత్తల ఇంటికి వచ్చేసాక అక్కడ స్నానం చేయించవచ్చు, చల్లగా ఉంటాయి వాటర్ కూడా. అలా అని చెప్పేసి ఇంకా మా వారు నేను అందరం రెడీ అయిపోయి పిల్లలకి రెడీ చేసేసాను, నైట్ డ్రెస్ వేసేసి ఇంక బయటకు వచ్చేసి లాక్ వేసుకొని ఇంక ఇంట్లో గ్యాస్ ఆపేసి అన్నీ ఎక్కడెక్కడ ఆఫ్ చేసామో లేదని చూసుకొని అన్నీ చూసుకొని ఇంకా లాక్ వేసుకొని బయటకైతే వచ్చేసామండి. మా వారైతే బండి మీద మాకు స్టేషన్కి తీసుకొచ్చేసారు. ఇంకా స్టేషన్లోనే బండి పార్కింగ్ చేసేసాము. ఎందుకంటే మా వారు ఒక 3 daysలో మళ్ళీ రిటర్న్ అయిపోతారు. సింహాచలం స్టేషన్ అండి ఇది. ఇంకా పిల్లలు మేము వెయిట్ చేస్తున్నాం. మా బండి అయితే పార్కింగ్ చేయడానికి వచ్చారు మా వారు. ఇంకెంత క్రౌడ్ ఉందంటే నిజంగా మాటల్లో చెప్పలేమండి, అంత క్రౌడ్ ఉంది. ఇంకా ఫాస్ట్ నడుచుకొని వెళ్తున్నాం. అక్కడే ట్విస్ట్ అండి, ట్రైన్ 7కి వచ్చిందండి. 5కి మేము స్టేషన్కి వెళ్తే 7కి వచ్చింది. 2 hours అక్కడ లేట్ అండి. వెయిట్ చేసి చిరాకు వచ్చేసింది అంటే చెప్పితే మీరు నమ్మరు, అంత జరగదు. ఫైనల్లీ ట్రైన్ అయితే వచ్చింది. ఇంకా ట్రైన్ ఎక్కాక ఎంత క్రౌడ్ అండి, నిద్ర వచ్చేస్తుంది. క్రౌడ్కి నిద్ర పట్టట్లేదు, చిరాకు వచ్చేసింది అయితే నాకంటే. మా వారు చెప్పినట్టు బస్కి వెళ్ళిపోతే ఇంత రష్ అయ్యే వాళ్ళమే కాదు కదా అనుకున్నాను. బట్ ట్రైన్ అయితే సేఫ్ కదా, బేగ వెళ్ళిపోతామని చెప్పేసి టైం టు టైం ట్రైన్ అయితే రెడీ అవుతామండి. బస్సు అయితే మనకు నచ్చినప్పుడు రెడీ అవుతాం. అలా అని చెప్పేసి నేను బస్సు వద్దన్నాను. ఇంకేదో ఒకటిలేండి అయిపోయింది. ఇంకా ఊరైతే వచ్చేసాము. దిగిపోయి అక్కడ ఆటో ఎక్కాలండి. ఒక 2 ఆటోలు మారితే కానీ మా ఊరు చేరము. ఇంకా అక్కడ లొకేషన్ అంతా చూడండి ఎంత బాగుంది. ఇక్కడ గుడికి కూడా వెళ్ళామండి. ఇది వినాయకుడిది, మన షార్ట్ వీడియోలో పెట్టాను. అక్కడ వినాయకుడు పుట్టారండి, వినాయకుడు ఈశ్వరుడు. ఇంక కూడా మీరు చూడండి. ఇంకా అక్కడ చూసుకొని ఆ చెరువు దగ్గర కాసేపు అలా నిల్చొని ఆడుతూ పాడుతూ, ఎందుకంటే అక్కడ అది ఇదండి మాకు ఆటో స్టాపు, అందుకనేసి అక్కడ ఆగి అలా కాసేపు ఇంక మాకైతే ట్యాక్సీ వచ్చేసింది. ట్యాక్సీ ఎక్కేసి ఇంక పిల్లలు ఆడుకొని పాడుకొని ఇంక ఊరు చేరిపోయాము. ఊరు అతను దేబెట్టేసరి ఇంక మొహం వస్తే చూడండి ఎలా తయారైంది.